రావుకి సంబంధించిన దోషం కానీ యోగం కానీ జాతకంలో ఎందుకు వస్తుంది? అందరికి నమస్తే అండి, వెల్కమ్ టు యువర్ కుండలిస్టిక్స్ జ్యోతిష సంజీవని. సో రాహుకి సంబంధించిన ఫస్ట్ కారకత్వం వచ్చేసి నెవర్ సాటిస్ఫైడ్, అంటే సంతృప్తి లేకపోవడం. సో ఇప్పుడు రాహుకి సంబంధించిన ఇమేజ్ మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. రాహుకి సంబంధించిన ఇమేజ్ ని చూసుకుంటే సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి, ఇప్పుడు మా రాహు హెడ్ ఉంటుంది కానీ బాడీ ఉండదు, అంటే శరీరం ఉండదు బట్ తల తల మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు మనకి బాడీ ఉంటేనే కదండి ఇప్పుడు మనం తిన్న తాగిన మనకి సాటిస్ఫాక్షన్ తెలిసేది, ఎందుకు? మనకు బాడీ ఉంది కాబట్టి. అదే బాడీ లేకపోతే ఏంటంటే మనకి చాలా విషయాలు కావాలనిపిస్తాయి, బట్ అక్కడ అవి దొరికినప్పుడు బయటకు వెళ్ళిపోతా ఉంటాయి. అంటే అక్కడ కంటైనర్ లాగా ఏం లేదు. సో అందుకే రాహు దేన్ని సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తాడు? అత్యాశని రిప్రజెంట్ చేస్తాడు, అండ్ సాటిస్ఫాక్షన్ లేని జీవితాన్ని రిప్రజెంట్ చేస్తాడు. సో సంతృప్తి లేకపోవడం అనమాట, ఇది మెయిన్. సో ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనకి ఒక జాతకంలో రాహు బ్యాడ్ పొజిషన్ లో ఒక భావంలో ఉన్నాడంటే ఆ భావానికి సంబంధించిన దాంట్లో ఆ వ్యక్తి ఇంతకు ముందు జన్మలో తప్పు చేసిండు, అంటే పాపం చేసిండు అని, ధర్మం తప్పిండు అని అర్థం. ఇప్పుడు మన ఋషులు కానీ పురాణాలలో ఏం చెప్తారు? ధర్మం నడవాలని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ధర్మం తప్పినప్పుడు ఈ అత్యాశ అనే దాన్ని మనం యాక్టివేట్ చేసినట్టయితే, రాహు కారకత్వం టచ్ చేసినట్టయితే, అప్పుడు ఏంటి, రాహుకి సంబంధించిన కారకత్వాలు యాక్టివేట్ అయితే నెక్స్ట్ జన్మలో ఆ భావంలో మనకి అత్యాశ వల్ల ఏం దొరకకుండా పోతుంది. అంటే ఆ భావం, ఏ భావంలో అయితే రాహు పాపిగా ఉంటాడో ఆ భావంలో సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది. సో ఇది మెయిన్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి రాహు దొంగతనాలకు కారకుడు. అంటే కొంతమంది ఈజీగా దొంగతనాలు, దోపిడీలు ఈజీగా చేసేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే రాహుకి సంబంధించిన కారకత్వం మనం ఇబ్బంది పెట్టినట్లయితే నెక్స్ట్ జన్మలో రాహు 10ంతల దోపిడీ దౌర్జన్యాలు మనకు జరిగేటట్టు చూస్తాడు. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగతనాలు అటు సైడ్ అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే అది రాహు కారకత్వం. రాహు 10ంతలో ఫలితం ఎప్పటికి ఇస్తాడు తన కారకత్వాల పట్ల. సో ఇది మెయిన్. అండ్ రాహు ఒకవేళ చతుర్థంలో పాపిగా ఉండి రాహు దశాంతర దశలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. సో గ్యారంటీగా మనం రెమెడీస్ చేసుకోవాలి ముందే, ఆ దశలు రాకముందు. ఇది సెకండ్ కారకత్వం. అండ్ థర్డ్ కారకత్వం వచ్చేసి రాహు భ్రాంతులకు భ్రమలకు కారకుడు. అంటే రాహు ఏ గ్రహంతోనైతే ఉంటాడో ఆ గ్రహానికి సంబంధించిన భ్రాంతి భ్రమలను ఇస్తాడు. సో రాహు బుధుడితో ఉంటే బుద్ధికి సంబంధించిన భ్రాంతి భ్రమలు వస్తాయి. అండ్ గురువుతో ఉంటే గురువుకి సంబంధించిన, గురువు అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ రిలీజియస్ మూఢనమ్మకాలు, మూఢాచారాలు వస్తాయి. అండ్ చంద్రుడితో ఉంటే మానసికమైన భ్రాంతులు భ్రమలు వస్తాయి, అంటే సైకలాజికల్ ఇష్యూస్. బుధుడితోనైనా కూడా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. అండ్ శుక్రుడితో ఉంటే మాత్రం ఇంకా తీవ్రం. అంటే శుక్రుడు శని వీళ్ళతో ఉంటే ఏంటంటే, ఒకవేళ పాప అయ్యి ఉంటే మాత్రం రాహు డ్రగ్స్ కి అలవాటు కావడం, లేకపోతే దోపిడీలు, దౌర్జన్యాలు, విపరీతంగా క్రిమినల్స్ మైండ్ సెట్ తయారు చేయడం, ఇలాంటివి చేస్తాడు. సో ఇది అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహాల పట్ల మనం పాపం చేస్తే ఇలాంటి కాంబినేషన్స్ వస్తాయి. అండ్ రాహు మిగతా వచ్చేసి టెక్నాలజీకి అండ్ అవుట్ ఆఫ్, అంటే రాహు మంచి పొజిషన్స్ లో ఉంటే మాత్రం సూపర్ హైట్స్ కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు భిన్నంగా ఆలోచించి మంచి చేయడానికి చూస్తారు అనమాట. ఇది చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అప్పుడు వాళ్ళకి.